Hello, my dear students. Welcome back to my channel Edu Eagle. This is your bio ma'am Anuradha. So, మన యొక్క ర్యాపిడ్ రికాల్ సిరీస్ లో మన ర్యాపిడ్ రికాల్ సిరీస్ లో మనం ఏ సెషన్ మన యొక్క ర్యాపిడ్ రికాల్ సిరీస్ లో ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్న చాప్టర్ ఏంటి అంటే థర్డ్ చాప్టర్, దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ద సర్క్యులేటరీ సిస్టమ్. ఓకేనా? సో ఇందులో మనం మేజర్ గా ఈ రోజు ఏం ఫోకస్ చేసుకోబోతున్నాం అంటే హ్యావ్ ఎ లుక్ హియర్. We are going to discuss about the structure of heart and blood vessels and circulation, cardiac cycle and lymphatic system. Okay na? So before going to the main concept of here we have to discuss a few points. Like ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే like what will be checked here అంటే పల్స్. సో హార్ట్ బీట్ అంటే ఏంటి, పల్స్ అంటే ఏంటి? హార్ట్ బీట్ అన్న పల్స్ రేట్ అన్న రెండు సేమ్ అనమాట. సో ఈ ఇక్కడ ఒక గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ అనేది మనకి ఇంపార్టెంట్, చాలా సార్లు మనకి ఎగ్జామ్ లో అడిగారు అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్డియక్ పల్స్ రేట్ అండ్ హార్ట్ బీట్? సో బోత్ ఆర్ సేమ్ అనేది రాయాలి మనం. అండ్ తర్వాత ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ మనకి ఎందుకు అవసరం అంటే వీఆర్ హ్యావింగ్ మెనీ థింగ్స్ లైక్ న్యూట్రియంట్స్ కానివ్వండి, ఫుడ్, వాటర్, ఆక్సిజన్, ఇవి ఇలా చాలా వరకు మనం తీసుకుంటున్నాం కదా. అవన్నీ కూడా ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి మూవ్ అవ్వాలి, అవునా? బికాస్ అవర్ బాడీ ఈస్ మేడప్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. ఈచ్ సెల్ రిక్వైర్ ఆల్ దీస్ న్యూట్రియంట్స్ కదా. సో అలాంటప్పుడు ఎవరు చేరవేస్తారు ఇట్లా సెల్స్ కి అంటే ఇట్ నీడ్స్ అ సిస్టమ్. దట్ ఈస్ వాట్ కాల్డ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఓకేనా? సో నాట్ ఓన్లీ ద యూస్ఫుల్ మెటీరియల్స్, ఈవెన్ హార్మ్ఫుల్ మెటీరియల్స్ లైక్ వేస్ట్ మెటీరియల్స్ ఆల్ లైక్ యూరిన్ ఇఫ్ యూ టేక్. సో ఆల్రెడీ మనం ఎక్స్క్రిషన్ చాప్టర్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఏం చెప్పుకున్నాం అక్కడ, ప్యూర్ బ్లడ్ విత్ ఆక్సిజనేటెడ్ విత్ బ్లడ్ విత్ ఇంప్యూరిటీస్ రీచెస్ టు ద కిడ్నీ త్రూ ద రీనల్ ఆర్టరీ అనుకున్నాం. అంటే ఏంటి, ఈ కిడ్నీలో మనకి బ్లడ్ లో ఉన్నటువంటి ఈ వేస్ట్ ఏదైతే ఉందో అక్కడ ఫిల్టర్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, వాట్ ఎవర్ ద వేస్ట్ ఆర్ ద న్యూట్రియంట్స్ నీడ్ టు బి ట్రాన్స్పోర్టెడ్ ఆల్ ఓవర్ ద బాడీ. ఓకేనా? సో అది ఎలా జరుగుతుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ఇవన్నీ మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టేబుల్ ఒక్కసారి ఆబ్జెక్టివ్ పర్పస్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి జస్ట్ హ్యావ్ అ లుక్ హియర్. అంటే మనకి హార్ట్ బీట్ నార్మల్ గా వచ్చేసేటప్పటికి ఫర్ అన్ యావరేజ్ అడల్ట్, ఓకే, ఫర్ ఆన్ అన్ యావరేజ్ అడల్ట్ కి మనం కన్సిడర్ చేస్తే ఏమంటామంటే 72 టైమ్స్ పర్ మినిట్. ఇట్ ఇస్ అన్ యావరేజ్ వెన్ వీఆర్ ఇన్ రెస్టింగ్ కండిషన్. 100 వరకు ఉన్న నార్మల్ అనమాట, నార్మల్ అడల్ట్ లో. కానీ అప్పుడే పుట్టిన పిల్లలకు చూసారు గుండె దడ 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 కొట్టుకుంటుంది. సో ఇందుకు వాళ్ళకి ఎక్కువ గ్రోత్ అనేది, బాగా సెల్స్ అనేది డివిజన్ ఫాస్ట్ గా జరుగుతుంది కాబట్టి అంత ఫాస్ట్ గా సెల్స్ కి న్యూట్రియంట్స్, ఆక్సిజన్ కావాలి కాబట్టి వాళ్ళ యొక్క రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఎక్కువ ఉంటుంది, రేట్ ఆఫ్ హార్ట్ బీట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ యూ కెన్ సీ ఫర్ న్యూ బోర్న్ బేబీస్ నియర్లీ 100 to 150 టైమ్స్ హార్ట్ బీట్ అవుతుంది. అండ్ ఇన్ఫాంట్స్ 6 months వరకు అయితే 90 to 120, ఇన్ఫాంట్స్ 12 months వరకు అయితే 120, అండ్ 10 years వరకు అయితే 130 వరకు ఉంటుంది. అండ్ అబౌవ్ దట్ ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్, ఇది చూసారా ఇప్పుడు నేను చెప్పాను. సో ఇది యావరేజ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి వెల్ ట్రైన్డ్ అథ్లెట్స్, మనం రెస్పిరేషన్ చాప్టర్ డిస్కస్ చేసుకున్నప్పుడు నేను చెప్పాను ఆక్సిజన్ డెప్త్ అనేది ఒక మజిల్ క్రాంప్స్ వస్తాయి అని అనుకున్నాం కదా. సో ఆ టైంలో వాళ్ళు రెస్పిరేషన్ కంట్రోల్ చేసుకుంటారు, రెస్పిరేషన్ కంట్రోల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా హార్ట్ బీట్ కూడా కంట్రోల్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద రీజన్ దే హ్యావ్ ద like 40 to 60 హార్ట్ బీట్. సో అది ఎవరికి సాధ్యం అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద వెల్ ట్రైన్డ్ అథ్లెట్స్ ఓన్లీ. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసినప్పటికీ నెక్స్ట్ మనకి ప్రీ ఫైనల్ పేపర్ లో కూడా అడిగారు క్వశ్చన్, తెలంగాణ ప్రీ ఫైనల్ లో. ఓకే. సో ఏంటంటే వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ అనేసి ఇక్కడ మనకి ఒక యాక్టివిటీ అడిగే ఛాన్స్ ఉంది. మనకి ఒక యాక్టివిటీస్ రిలేటెడ్ అన్ని కూడా ఒక చోట నేను ఒక సెషన్ అనేది చేశాను, స్ట్రాటజీ. సో మీరు ఇంకా డౌట్ ఉందంటే ఆ సెషన్ మీరు జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని పెట్టుకుని విన్నా కానీ మీకు చాలా వరకు అన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేది అక్కడ కవర్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయాలి అంటే స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ని అబ్జర్వ్ చేయాలి. స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, మనకి హ్యూమన్ హార్ట్ అయితే అవైలబుల్ గా ఉండదు కదా. సో దానికి బదులుగా మనము గోట్ ఆర్ షీప్ హార్ట్ ని యూజ్ చేస్తున్నాము. బికాస్ అన్ని పార్ట్స్ అంతా కూడా నియర్లీ సేమ్ ఉంటాయి కాబట్టి వీఆర్ టేకింగ్ ద గోట్ ఆర్ షీప్ హార్ట్. అది మనకి ఒకవేళ ఉంటే ఓకే, లేదంటే స్పెసిమెన్ మనకి శాంపుల్స్ ఉంటాయి కదా మనకి, అవి తీసుకొని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట.
లాబొరేటరీలో. లేదు మనకి అవైలబుల్‌గా ఉంది బutcher షాప్ నుంచి, మటన్ షాప్ నుంచి మనం గోట్‌ని తీసుకొని మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే అది కూడా చేయొచ్చు. అది తెచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మంచిగా వాష్ చేసుకోవాలి అండ్ హ్యాండ్స్ గ్లౌస్ వేసుకొని అండ్ తర్వాత మంచిగా లైక్ యూజ్డ్ రీఫిల్స్ కానీ, స్ట్రాస్ కానీ యూజ్ చేసుకొని ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి ఆ స్ట్రా పెట్టినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎళ్తుంది అనేది. ఇప్పుడు మనం ట్రైకస్పిడ్ వాల్వ్ ఓపెన్స్ ఫ్రమ్ ఆర్ఏ టు ఆర్‌వి అంటున్నాం కదా! అది ఎలా ఉంది ఏంటనేది మనం తెలుసుకోవడానికి లైక్ ఇక్కడ మనం స్ట్రాస్‌ని కానీ, యూజ్డ్ పెన్ రిఫిల్స్‌ని కానీ అట్లాంటివి యూజ్ చేస్తాం. అంటే మనం కట్ చేయాలి కదా! సో, కట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం షార్ప్ బ్లేడ్ కానీ, నైఫ్ కానీ ఉండాలి. అండ్ ఇవన్నీ ఫస్ట్ మనం హ్యాండ్స్ కడుక్కోవడానికి వాటర్, ట్రే ఉండాలి కదా! మనం ఎక్కడ పెట్టుకుంటాం? ట్రే. సో, ఇవన్నీ మెటీరియల్స్ అన్నమాట. అయితే ప్రొసీజర్ ఫర్ అబ్జర్వేషన్. చెప్పాను కదా! బిఫోర్ డూయింగ్ ద డిసెక్షన్ వీ హావ్ టు వాష్ ఇట్ థరోలీ అండ్ వీ హావ్ టు కీప్ ఇట్ ఇన్ ద ట్రే అండ్ వేర్ గ్లౌస్ అండ్ స్టార్ట్ డూయింగ్ ద డిసెక్షన్. సో, ఈ డిసెక్షన్ చేసిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే ఇక్కడ. సో, వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ కదా! సో, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. ఇక్కడ ఫస్ట్ హార్ట్ అనేది ఏ షేప్ లో ఉంటుంది? పియర్ షేప్ లో ఉంటుంది. ఆ సైజ్ వచ్చేటప్పటికి ఇండివిజువల్ ఫిస్ట్. మనకి నా ఫిస్ట్ ఎంత ఉంది కదా! సో, నా హార్ట్ ఇంత సైజ్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఇన్ హ్యూమన్ ఫిస్ట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మిడిల్ మీడియాస్టినం అని కూడా అంటాము. సో, మీకు ఆ వర్డ్ లేదన్నప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని ఈజీగా గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? అంటే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాంటీరియర్ సైడు బ్రాడ్‌గా ఉంటుంది. పోస్టీరియర్ సైడ్ ఏమో నారో ఉంటుంది. ఏముంటుంది? నారో. అసలు ఏంటి మ్యామ్ యాంటీరియర్, పోస్టీరియర్ అంటే నేను చెప్తాను. బ్రాడ్ అండ్ నారో. ఇప్పుడు మనం ఏదైనా హార్ట్‌ని ఇలా డ్రా చేసినప్పుడు, ఇలా డ్రా చేస్తున్నాం కదా! సో, ఇక్కడ ఎలా ఉంది ఈ పార్ట్ అంతా కూడా? వైడ్‌గా ఉంది కదా! సో, వెడల్పుగా ఉంది కదా! ఇక్కడికొచ్చేటప్పటికి ఎలా ఉంది? సన్నగా అంటే నారోగా ఉంది కదా! సో, అదే అన్నమాట. అంటే ఇక్కడ మనకి ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్ కదా! సో, మనకి రిబ్స్ ప్రొటెక్షన్ ఇస్తాయి హార్ట్‌కి. దాంతో పాటుగా 2 మెంబ్రేన్స్ ఉంటాయి. వాటిని మనం పెరికార్డియల్ మెంబ్రేన్స్ అంటాం. పెరికార్డియల్ మెంబ్రేన్స్. ఈ పెరికార్డియల్ మెంబ్రేన్స్ దే హావ్ ద ఫ్లూయిడ్ కాల్డ్ పెరికార్డియం which protects the heart from shocks and jerks. Protects the heart from shocks. ఎప్పుడైనా ఏదైనా సడన్ న్యూస్ కానీ ఇలాంటివి విన్నప్పుడు మనకి గుండెలో దడదడ కొట్టుకుంటుంది కదా! సో, ఆ కొట్టుకున్నప్పుడు మనకి ఏమి జరగకుండా మనకి ప్రొటెక్షన్ ఇచ్చేది మనకి పెరికార్డియల్ మెంబ్రేన్స్ అన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఇది అయిపోయింది కదా! ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఇంటర్నల్ స్ట్రక్చర్ మాట్లాడుకున్నట్లయితే ఇంటర్నల్ స్ట్రక్చర్. ఓకే. సో, నేను బ్లాక్ డయాగ్రామ్ వేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదే బ్లాక్ డయాగ్రామ్ ద్వారా మీరు సేమ్ ఎగ్జామ్‌లో అడిగినప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్‌తో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బ్లాక్ డయాగ్రామ్ అండ్ నార్మల్ డయాగ్రామ్ యూ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్. ఇట్ విల్ బి ఈజీ. ఇప్పుడు మనకి హార్ట్ ఇది అనుకుందాం. హార్ట్ మేము రెక్టాంగులర్ ఇప్పుడే కదా పియర్ షేప్ అన్నారు అనకండి. జస్ట్ బ్లాక్ డయాగ్రామ్ కాబట్టి ఇలా డ్రా చేశాను. ఓకేనా? సో, ఇక్కడ మనం సెపరేట్ చేసుకుందాం. ఎందుకంటే హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఇది రైట్ సైడ్ అనుకుంటే ఇది లెఫ్ట్ సైడ్. అయిపోయిందా? అండ్ ఇక్కడ మనకి దీస్ 2 అండ్ ఈ హార్ట్‌లో ఉన్న రైట్ అండ్ లెఫ్ట్ కూడా దే ఆర్ డివైడెడ్ ఇంటూ 4 లోబ్స్. ఓకే. విత్ ద హెల్ప్ ఆఫ్ ద గ్రూవ్స్ ఎక్స్టర్నల్లీ. ఓకే. సో, వీటిని మనం ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ అయినాయి? 4 చాంబర్స్‌గా డివైడ్ అయినాయి. అవునా? సో, ఈ 4 చాంబర్స్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ ఆర్ఏ అంటే రైట్ ఏట్రియం ఆర్ ఆరికిల్, రైట్ వెంట్రికిల్, లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికిల్. సో, ఇదన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా! సో, హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 చాంబర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గ్రూవ్స్. సో, దే ఆర్ ఆర్ఏ, ఆర్‌వి, ఎల్ఏ, ఎల్‌వి. ఓకే. క్లియర్. అండ్ ఆర్ఏ అనేది ఈ ఆర్ఏ, ఆర్‌వి ఈ సైడ్ అంతా కూడా మనకి ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది. ఏం బ్లడ్ ఉంటుంది? ఇంప్యూర్ అయినా అనొచ్చు, డీఆక్సిజనేటెడ్ అయినా అనొచ్చు. అండ్ ఇట్ సైడ్ మొత్తం కూడా మనకి ప్యూర్ బ్లడ్ ఉంటుంది. ప్యూర్ బ్లడ్ ఆర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ సైజ్ ఆఫ్ ద చాంబర్స్ వచ్చేటప్పటికి ఆర్ఏ అను ఎల్వి పెద్దగా ఉంటాయి. అండ్ వాటి యొక్క వాల్స్ కూడా థిక్ గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆర్ఏకి డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ ఫోర్స్ గా వస్తుంది కాబట్టి టు రెసిస్ట్ దట్ ప్రెషర్ వాటి యొక్క వాల్స్ థిక్ గా ఉంటాయి. అండ్ ఎల్వికి వచ్చేటప్పటికి ఈవెన్ ఇక్కడ నుంచి మనకి ఎల్వి నుంచి నెక్స్ట్ అయోటాకి బ్లడ్ ఫోర్స్ గా వెళ్ళాలి కాబట్టి ఆ యొక్క వాల్స్ కూడా థిక్ గా ఉంటాయి. ఇది అయిపోయింది. అండ్ హియర్ కమ్స్ ఆర్ఏ, ఆర్‌వి ఉంది కదా! సో, ఈ ఆర్ఏ అండ్ ఆర్‌వి అనేది దే ఆర్ సెపరేటెడ్ బై ద రైట్. ఎందుకంటే రైట్ సైడ్ ఉన్నాయి కదా! సో, వీటిని మనం రైట్ వెంట్రిక్యులార్ సెప్టమ్ అంటున్నాం. ఓకేనా? వెంట్రిక్యులార్ సెప్టమ్.
అయిపోయింది. సెప్టమ్ ఆర్ వాల్ అంటే సేమ్. అండ్ ఇక్కడ మనకి ఎల్ఏ అండ్ ఎల్వి ఉంది కదా. సో ఈ ఎల్ఏ అండ్ ఎల్వి ఇట్ సైడ్ ఉన్నాయి లెఫ్ట్ కదా. సో లెఫ్ట్ ఆరిక్యులో వెంట్రిక్యులార్ సెప్టమ్. వెంట్రిక్యులార్ సెప్టమ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఎందుకు మ్యామ్ ఈ సెప్టమ్ ఇంపార్టెంట్ అంటే బికాస్ ఇక్కడ నుంచి బ్లడ్ ఒకేసారి పోతే మనకి కష్టమవుతుంది కదా. సో అది ఫర్దర్గా నేర్చుకుందాం. అండ్ ఇక్కడ మనకి ఇవి రెండు కూడా ఆర్ఏ ఎల్ఏ కూడా సపరేట్ అవుతాయి. ఆర్ఏ అండ్ ఎల్ఏ కూడా సపరేట్ అవుతాయి. సో దట్ ఈస్ బై ఆరిక్యులార్ సెప్టమ్ అంటాం మనం. ఆరిక్యులార్ సెప్టమ్. అండ్ ఇక్కడ మనకి ఆర్వి అండ్ ఎల్వి కూడా సపరేట్ అవుతాయి. సో దాన్ని మనము వెంట్రిక్యులార్ సెప్టమ్ అంటాము. వెంట్రిక్యులార్ సెప్టమ్. ఇది మనకి టెక్స్ట్ బుక్ లో ఒక క్వశ్చన్ ఉంది. సో పారాగ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్, AS4 రిలేటెడ్ క్వశ్చన్. సో అలా అడిగినప్పుడు మీకు ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకు అక్కడ కనిపిస్తాయి. అండ్ మన టెక్స్ట్ బుక్ లో ఈ సెప్టమ్స్ గురించి మనకి క్లారిటీ ఇవ్వలేదు, బట్ క్వశ్చన్ ఉంది కాబట్టి నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఏదైతే ఉందో రైట్ ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్ అన్నాం కదా. సో దానికి బదులుగా అపర్చర్ అని కూడా అనొచ్చు. ఓకే, ఏమనొచ్చు ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇన్స్టెడ్ వీ కెన్ రైట్ యాజ్ అపర్చర్, APRTUR, అపర్చర్ అయినా అనొచ్చు. అయిపోయింది. అయితే ఇప్పుడు మరి అన్ని ఛాంబర్స్ క్లోజ్ అయితే ఎట్లా? సో ఒక ఛాంబర్ నుంచి ఇంకొక ఛాంబర్ కి ఓపెన్ అవ్వాలి కదా, బ్లడ్ ఫ్లో అనేది ఉండాలి కదా. సో దానికోసము ఇక్కడ RA నుంచి బ్లడ్ RVకి వస్తుంది. So RA to RV by opening of the valve called tricuspid valve. ట్రైకస్పిడ్ వాల్వ్. సెప్టమ్ ఏం చేస్తుంది? సపరేట్ చేస్తుంది. వాల్వ్ ఏం చేస్తుంది? కంబైన్ చేస్తుంది. రైట్ ఆర్టికల్లో ఉన్న థింగ్స్ అన్ని కూడా రైట్ వెంట్రికల్లో వచ్చేలాగా చేస్తుంది అనమాట. అండ్ లెఫ్ట్ ఏట్రియం అండ్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్తుంది. అది ఎలా అంటే ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ద వాల్వ్ కాల్డ్ బైకస్పిడ్ వాల్వ్ ఆర్ మిత్రల్ వాల్వ్. ఆర్ మిత్రల్ వాల్వ్. ఓకేనా? సో ఇలా జరుగుతుంది అనమాట. సో ఇంతవరకు బేసిక్ అయితే అర్థమైంది కదా. మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నప్పుడు డిస్కవర్డ్ విత్ పెరికార్డియం అయిపోయింది. అండ్ నెక్స్ట్ దాంట్లో చూద్దాము. ఇక్కడ మనము ఏమనుకున్నాము, ఇక్కడ RARV, RARV, LALV. ఓకే, సో ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మనకి లంగ్స్, ఇక్కడ మనం బాడీ పార్ట్స్ వేసుకుందాం. ఓకే, సో మనకి బాడీ పార్ట్స్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ పోర్ అంటే ఆక్సిజన్ తక్కువ, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుంది అంటే ఇట్ కమ్స్ అండ్ ఓపెన్స్ ఇంటూ ద RA. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ బ్లడ్ ఈస్ దిస్? డీఆక్సిజనేటెడ్ బ్లడ్. అండ్ ఎవరు తీసుకెళ్తారయ్యా ఇక్కడ అంటే కేవల్ వెయిన్స్ అంటాం మనం. ఈ కేవల్ వెయిన్స్ అనేవి లార్జెస్ట్ వెయిన్స్ ఇన్ అవర్ బాడీ. ప్రీ కేవల్, పోస్ట్ కేవల్ అనొచ్చు, సుపీరియర్ ఆర్ ఇన్ఫీరియర్ వెన కేవా అనొచ్చు. ఈ వర్డ్స్ అన్ని కూడా మళ్ళీ మ్యామ్ ఇది చెప్పలేదు మీరు అనొద్దు. సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వెన కేవా, ఇన్ఫీరియర్ వెన కేవా అని అనొచ్చు. కేవా ఆర్ ప్రీ కేవల్ అండ్ పోస్ట్ కేవల్ వెయిన్స్ అయినా అనొచ్చు. ప్రీ కేవల్ అండ్ పోస్ట్ కేవల్ ఏ వర్డ్ యూజ్ చేసినా కరెక్టే. ఓకేనా? సో వాటి ద్వారా మనకి ఈ ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడా RAకి వెళ్తుంది. ఈ RAకి వెళ్ళిన తర్వాత ఈ ఛాంబర్ ఫిల్ అవుతుంది కదా. సో ఈ ఛాంబర్ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బ్లడ్ అనేది బై ఓపెనింగ్ ఆఫ్ ద వాల్ కాల్డ్ ట్రైకస్పిడ్ వాల్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ద RV. ఇక్కడ నుంచి RV నుంచి ఈ బ్లడ్ అంతా కూడా లంగ్స్ కి వెళ్తుంది. వాట్ కైండ్ ఆఫ్ బ్లడ్ ఈస్ దిస్? సేమ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. మనకి RAలో వచ్చిన బ్లడ్ కదా నెక్స్ట్ కి వెళ్తుంది. సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో వాట్ ఈస్ ద బ్లడ్ వెసల్ త్రూ విచ్ బ్లడ్ వెసల్ ఇట్ గోస్ హియర్ అంటే పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ. అండ్ పల్మనరీ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద లంగ్స్ కాబట్టి. లంగ్స్ అంటే పల్మనాలజిస్ట్ పల్మనరీ అంటాం కదా. సో పల్మనరీ ఆర్టరీ అంటున్నాము. అండ్ హియర్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్సెప్షనల్ కేసెస్ ఆర్ దేర్ లైక్ పల్మనరీ ఆర్టరీస్ అనేవి నార్మల్గా ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తాయి. బట్ ఇక్కడ పల్మనరీ ఆర్టరీ చూసినప్పటికీ ఇట్ ఈస్ షార్టెస్ట్ వెయిన్ ఇన్ అవర్ బాడీ, shortest artery in our body and which carries deoxygenated blood. That is a exceptional case. And ఇక్కడ నుంచి మనకి లంగ్స్ కి వెళ్ళింది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే లంగ్స్ దగ్గర ప్యూరిఫై అవుతుంది. మనము బ్లడ్ క్యాపిలరీస్ లో alveoli are surrounded with blood capillaries. ఒక్కసారి జస్ట్ రికాప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనము డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా మీకు? ఇక్కడ నుంచి బ్లడ్ సెల్స్ వస్తాయి. బ్లడ్ సెల్స్ ఇక్కడ నుంచి వచ్చిన ఆక్సిజన్ ఇక్కడ డిఫ్యూజ్ అవుతుంది. ఇదంతా కూడా మనకి లంగ్స్కి వెళ్ళి లంగ్స్ నుంచి హార్ట్కి వెళ్తుంది. డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడికి హార్ట్ కంటే ఇక్కడ బ్లడ్ అనేది ఆక్సిజనేషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆక్సిజనేషన్ జరిగిన తర్వాత నీకు ఎక్కడికి వెళ్తుంది అంటే LAకి వెళ్తుంది. త్రూ ద
బ్లడ్ వెసల్ కాల్డ్ పల్మనరీ వెయిన్. నార్మల్ వెయిన్ అయితే ఇంప్యూర్ బ్లడ్ క్యారీ చేస్తుంది, పల్మనరీ వెయిన్ ఎక్సెప్షనల్ కేసెస్ అని చెప్పాను కదా. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇక్కడ మనకి ఆ ఎల్ఏ ఎప్పుడైతే చాంబర్ ఫిల్ అయిందో దెన్ ఇట్ ఓపెన్స్ ఇన్ టు ద ఎల్వి బై ఓపెనింగ్ ఆఫ్ ద వాల్వ్ కాల్డ్ బైకస్పిడ్ ఆర్ మిట్రల్ వాల్వ్. ఈ బైకస్పిడ్ వాల్వ్ మనకి ఆబ్జెక్టివ్ లో వచ్చింది మనకి తెలంగాణ ప్రీ ఫైనల్ పేపర్ లో. ఓకే, సో ఫోకస్ గా ఉండండి. కొంచెం కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ప్రీ ఫైనల్స్ లో ఇచ్చారో ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు పేపర్స్ తరోగా చెక్ చేసుకోండి. 2023 పేపర్ చెక్ చేసుకోండి, రీసెంట్ పీవైక్యూస్ చెక్ చేయండి. సో కొన్ని క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్స్ మీకు ఈజీగా అవగాహన వచ్చేస్తుంది. అవగాహనతో పాటు మీకు కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసింది. అంటే ఇక్కడ ఎల్వీలో ఫిల్ అయింది కదా, ఎల్వీలో ఫిల్ అయినప్పుడు ఇక్కడ మనకి అయోర్టిక్ వాల్వ్ ఆర్ సెమీల్యూనియర్ వాల్వ్స్ ఉంటాయి. అది ఓపెన్ అయ్యి బై ద అయోర్టా, ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ అవర్ బాడీ, దట్ ఈస్ అయోర్టా, మనకి ఈ బ్లడ్ అంతా కూడా బాడీ పార్ట్స్ కి వెళ్తుంది. ఇక్కడ ఏం చేస్తాయి, సెల్స్ ఉంటాయి కదా, సెల్స్ అనేవి ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంటాయి. అండ్ మళ్ళీ ఇక్కడ డిఆక్సిజనేటెడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇంప్యూరిటీస్ అన్ని కూడా మనకి ఇలా కేబుల్ వెయిన్స్ ద్వారా వచ్చి మళ్ళీ రైట్ ఏట్రియం లో వస్తాయి. ఇది అయిపోయింది. సో ఇది బ్లాక్ డయాగ్రామ్. దీంతో పాటుగా మనకి హార్ట్ కి కూడా, హార్ట్ కంటిన్యూస్ గా రిథమిక్ గా కంటిన్యూస్ గా 21st డే ఎంబ్రియో జైగోట్ డెవలప్ అయిన తర్వాత 21st డే నుంచి మనకి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, బేబీ డెవలప్మెంట్. అప్పటి నుంచి మన ఎండ్ ఆఫ్ ద లైఫ్ టిల్ డెత్ కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా పనిచేస్తూనే ఉంటుంది. మనం హార్డ్లీ 1 అవర్ చదివేందుకు అమ్మో ఈ రోజు 1 అవర్ చదివాను ఇంకా రెస్ట్ తీసుకునే టైం అనుకుంటాం కదా, కానీ అదే పని హార్ట్ చేస్తే కదా. సో అందుకే కొంచెం కష్టపడాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మనము ఏం చెప్పుకున్నాము, హార్ట్ కంటిన్యూస్ గా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది జరగాలి కాబట్టి దానికి కూడా ఎనర్జీ కావాలి, దానికి కూడా ఆక్సిజన్ రిచ్ బ్లడ్ అనేది కావాలి. సో అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే కరోనరీ బ్లడ్ వెజల్స్. కరోనరీ బ్లడ్ వెజల్స్, కరోనరీ బ్లడ్ వెజల్స్ కి బ్లడ్ వెజల్స్ అంటే కరోనరీ ఆర్టరీ ఉంటుంది, కరోనరీ వెయిన్. కరోనరీ ఆర్టరీ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, అక్కడ నుంచి మనకి ఇంప్యూర్ బ్లడ్ క్యారీ చేస్తుంది కరోనరీ వెయిన్. సో ఇవి వీటిలో ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నప్పుడు కానీ మనకి హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు బ్లడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది క్లారిటీ అయితే వచ్చింది కదా ఈ బ్లాక్ డయాగ్రామ్ ద్వారా. సో మనకి ఇక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్ డిస్కస్ చేసుకున్నాం, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ట్రైకస్పిడ్ వాల్వ్ అనుకున్నాము, ఇక్కడ బైకస్పిడ్ వాల్వ్, ఇక్కడ వచ్చేసి పల్మనరీ వాల్వ్ అంటాం. ఇక్కడ పల్మనరీ వాల్వ్ బై ఓపెనింగ్ ఆఫ్ ద పల్మనరీ వాల్వ్ బ్లడ్ ఎంటర్స్ ఫ్రమ్ ఆర్బీ టు ద లంగ్స్. ఇక్కడ వచ్చేసి సిస్టమిక్ వాల్వ్ అంటాం. ఓకే, సో ఎల్వి నుంచి అయోర్టాక్ వెళ్ళాలంటే బై ఓపెనింగ్ ఆఫ్ ద వాల్వ్ కానీ సిస్టమిక్ వాల్వ్. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఒక పాయింట్ ఉంది, అదేంటంటే సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్. సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ and a closed type of circulatory system. Closed circulatory system. ఇక్కడ చూసినట్లయితే సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్ ఏంటంటే బ్లడ్ అనేది హార్ట్ కి ఒక్కసారి మాత్రమే వస్తుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఫిషెస్ లో చూస్తాము. ఓకే, డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్ మనకి ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ లో చూస్తాము. ఓకే, సో ఈ డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్ ని మనకి చెప్పిన వాళ్ళు ఎవరు అంటే విలియం హార్వే. అంటే అది ఇందులో ఏమేమి ఉంటాయంటే ఒకటి పల్మనరీ సర్క్యులేషన్ అంటాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి సిస్టమిక్ సర్క్యులేషన్. అయితే ఇక్కడ ఆర్వి నుంచి లంగ్స్ నుంచి ప్యూరిఫై అయిన బ్లడ్ ఎల్ఏకి వస్తే దాన్ని మనం పల్మనరీ సర్క్యులేషన్ అంటున్నాం. అలాగే ఎల్వి నుంచి బాడీ పార్ట్స్ నుంచి మళ్ళా ఆర్ఏకి వస్తే దాన్ని మనం సిస్టమిక్ సర్క్యులేషన్ అంటున్నాం. సో ఈ రెండింటిని కలిపి మనం డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అంటాం. ఇది ఇంపార్టెంట్. ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే విలియం హార్వే. అంటే ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది చూడండి, ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే ఇక్కడ మనకి యానిమల్స్ లో బ్లడ్ వెసల్స్ అనేవి ఉండవు, లైక్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేవి ఉండవు. సో ద బ్లడ్ ఫ్లోస్ ఇన్ ద బాడీ ఎక్సెల్ఫ్. ఓకే, ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇన్సెక్ట్స్ లో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ మనం చూస్తాం. అండ్ క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే వీ హ్యావ్ ద బ్లడ్ వెసల్స్. సో బ్లడ్ అనేది బ్లడ్ వెసల్స్ లోనే పాస్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్ ద యానిమల్స్. ఓకే, సో హ్యూమన్స్, అనిలిడ్స్, ఎర్త్ వార్మ్ అండ్ ఇంకా డాగ్, క్యాట్, ఇవన్నీ కూడా మనకి క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ చూస్తాం ఇక్కడ. సో మనకి క్లారిటీ వచ్చేసింది కదా. సో ఇవి ఏంటి, వర్డ్స్ ఏంటి, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది. అయితే ఇక్కడ విలియం హార్వే చెప్పాను కదా. సో అలాగే మనకి గిరోలామో ఫ్యాబ్రిసి అని
గిరోలామో ఫ్యాబ్రసీ. సో ఇతను ఏం చెప్పారు అంటే, సో హీ హ్యాస్ గివెన్ ద క్లారిటీ దట్ వాల్వ్స్ ఆర్ హ్యావింగ్, సారీ, veins are having valves. Okay, so he has given the clarity that veins are having valves to prevent the reverse flow of blood. To prevent reverse flow of blood. Reverse flow of blood. దాని తర్వాత మనకి విలియం హార్వే గురించి మాట్లాడుకున్నాం కదా. సో విలియం హార్వే హీ స్టడీడ్ అబౌట్ ద డబుల్ సర్క్యులేషన్. బ్లడ్ మన బాడీలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్తుంది అనే క్లారిటీ ఇచ్చిన వాళ్ళు విలియం హార్వే. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గిరోలామో ఫ్యాబ్రసీ, నెక్స్ట్ మార్సిలో మాల్ఫిజీ. ఇతను ఏం చేశారంటే హీ స్టడీడ్ అబౌట్, ఇవి మనకి స్మాలెస్ట్ ఆర్టరియోల్ అండ్ స్మాలెస్ట్ వెన్యూల్ ఇవి ఎలా కనెక్ట్ అవుతున్నాయి అని హీ స్టడీడ్ ద బ్యాడ్ వింగ్స్. దానిలో చెక్ చేసినప్పుడు హీ ఫౌండ్ దట్ థిన్ బ్లడ్ వెజల్, దాన్ని ఇతను మెన్షన్ చేశారు బ్లడ్ క్యాపిలరీ అని. సో క్యాపిలరీ అంటే మీనింగ్ ఏంటంటే హెయిర్ అని. సో ఎందుకంటే అది అంత చిన్నగా, హెయిర్ అంత సన్నగా చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం క్యాపిలరీ అంటున్నాం. సో బ్లడ్ క్యాపిలరీస్ ని ఎవరు కనుక్కున్నారు అని అన్నప్పుడు మనకి ఆన్సర్ ఏంటి, మార్సిలో మాల్ఫిజీ. ఇప్పుడు క్లియర్ కదా? క్లియర్. నౌ సో వి కంప్లీటెడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. ఇక్కడ మనము బ్లడ్ వెసల్స్ అండ్ సర్క్యులేషన్ మాట్లాడుకుందాం. ఓకే, సో బ్లడ్ వెసల్స్, వాట్ ఆర్ దీస్ బ్లడ్ వెసల్స్? బ్లడ్ అనేది మన బాడీలో దట్ ఫ్లోస్ ఓన్లీ త్రూ ద బ్లడ్ వెసల్స్. ఓకే, సో ఇవి 3 ఉంటాయి. అవేంటంటే ఆర్టరీ, వెయిన్ అండ్ క్యాపిలరీ. క్యాపిలరీస్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో ద స్మాలెస్ట్ బ్లడ్ వెసల్ ఒక థిన్, ఒక హెయిర్ లాగా అంత పల్చగా చిన్నగా ఉంటుంది అనమాట క్యాపిలరీ అనేది. ఈ క్యాపిలరీస్ ఏం చేస్తాయంటే విచ్ కనెక్ట్స్ ద ఆర్టరియోల్ టు ద క్యాపిలరీ వెన్యూల్, క్యాపిలరీస్ టు వెన్యూల్. అది మనకి కనెక్షన్ అనమాట, అంటే ఇంటర్మీడియట్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో నేను చెప్పాను కదా ఆర్టరీస్ లో ఎలాంటి బ్లడ్ ఉంటుంది అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఎలాంటి బ్లడ్ ఫ్లో అవుతుంది అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఎక్సెప్షనల్ కేసెస్ చెప్పాను కదా. సో దట్ ఈస్ పల్మనరీ ఆర్టరీ. ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్. ఓకేనా? సో అయిపోయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఆర్టరీస్ అంటే, సో హార్ట్ టు బాడీ పార్ట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాడీ పార్ట్స్ నుంచి మనకి హార్ట్కి వస్తుంది ఇంప్యూర్ బ్లడ్ టు హార్ట్, విచ్ మీన్స్ హార్ట్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఈ బ్లడ్ అనేది ఎలా వెళ్తుంది, స్మూత్ గా ఉంటుందా అంటే కాదు. బ్లడ్ ఫ్లో అనేది విత్ జర్క్స్, అంటే అలలగా అట్లా ఫాస్ట్ గా వెళ్తుంది అనమాట. బ్లడ్ ఫ్లో విల్ బి విత్ జర్క్స్. ఇక్కడ స్మూత్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఆర్టరీస్ యొక్క వాల్వ్స్ అనేవి ఎలాస్టిక్ గా ఉంటాయి. ఎందుకంటే అన్ని సార్లు మనకి బ్లడ్ ఫ్లో ఆర్టరీస్ లో ఒకలాగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఆరాంగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నాకు బ్లడ్ ఫ్లో అనేది నార్మల్ గా ఉంది. బట్ ఇఫ్ ఐ డూ వాకింగ్ ఆర్ జాగింగ్, అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది ఫ్లో ఇన్ ద బ్లడ్ వెసల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఎక్స్పెండ్ అవ్వాలి కదా ఆర్టరీస్ అనేవి. సో ఫర్ దట్ పర్పస్ ఆర్టరీస్ ఆర్ హ్యావింగ్ ద ఎలాస్టిక్ వాల్వ్స్. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి దే హ్యావ్ ద టఫ్ అండ్ రిజిడ్ వాల్వ్స్. ఇంకొకటి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ల్యూమెన్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. ల్యూమెన్ సైజ్ అంటే ఓపెనింగ్ అనేది చిన్నగా ఉంటుంది, ఇక్కడ మనకి పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ దే డు నాట్ హ్యావ్ వాల్వ్స్, దే హ్యావ్ ద వాల్వ్స్ అవసరమా ఆర్టరీస్? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వాల్వ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్టరీస్. మనకి బ్లడ్ ఫ్లో అనేది, ప్యూర్ బ్లడ్ అనేది ఆర్టరీస్ నుంచి కంటిన్యూస్ గా వెళ్తూనే ఉండాలి. లేదు స్ట్రక్ అయిపోయిందంటే ఆ సెల్స్ కి, ఆ పార్ట్స్ కి, ఆ ఆర్గన్స్ కి బ్లడ్ అనేది సప్లై అవ్వలేదు అనుకోండి, జస్ట్ ఇమాజిన్. మై గాడ్. అండ్ వెయిన్స్ లో వాల్వ్స్ లేవనుకోండి, యాక్చువల్ గా మనకి బ్లడ్ అనేది లైక్ హిండింగ్స్ చూసుకున్నట్లయితే కింద నుంచి మనకి బ్లడ్ ఫ్లో అనేది పైకి వస్తుంది. ఎలా వస్తుంది? ఇట్ ఇస్ అగైనెస్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ కదా. సో అలా రావాలంటే మనకి ఇక్కడ వాల్వ్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఎప్పుడైతే మనకి బ్లడ్ అక్కడి నుంచి వచ్చిందో, అది వాల్వ్ అంటే ఒక ఓపెన్ క్లోజ్ లాగా లిడ్ లాగా పనిచేస్తుంది కాబట్టి వన్స్ ద బ్లడ్ ఎంటర్స్ ఇన్ టు ద అప్పర్ లేయర్స్, దెన్ ద వాల్వ్ విల్ బి క్లోజ్డ్ అండ్ ఇట్ వోంట్ అలో ద బ్లడ్ టు గో డౌన్వర్డ్స్. ఓకేనా? సో ఇదనమాట ప్రాసెస్. సో దే హ్యావ్ ద వాల్వ్స్. క్లియర్ కదా? అంటే క్యాపిలరీస్ చెప్పాను కదా. సో క్యాపిలరీస్ ఇక్కడ మనకి ఆర్టరియోల్స్ ఏవైతే ఉన్నాయో, స్మాలెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఆర్టరీ, దట్ ఆర్టరియోల్ కనెక్ట్స్ విత్ ద క్యాపిలరీ. అండ్ ఇక్కడ క్యాపిలరీ మనకి వెన్యూల్ కనెక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి వెయిన్.
అండ్ ఇక్కడ నుంచి సుపీరియర్ ఇన్ఫీరియర్ వెనకేమో అక్కడి నుంచి మొత్తం అది ప్రాసెస్ అనమాట, సైక్లిక్ ప్రాసెస్. ఓకేనా. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాము కార్డియాక్ సైకిల్. కార్డియాక్ సైకిల్. ఓకే. సో కార్డియాక్ సైకిల్ లో మనకి మేజర్ గా లైక్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద మజిల్స్ ఆఫ్ ద హార్ట్ విచ్ మేక్స్ అ సౌండ్ లబ్ అండ్ డబ్. సో ఈ లబ్ అండ్ డబ్ చేయడానికి మనకి టైం వచ్చేసి 0.8 సెకండ్స్ పడుతుంది. ఇందులో ఏమవుతుందంటే జస్ట్ ఇమాజిన్ ఆల్ ద ఛాంబర్స్ ఆర్ ఇన్ రిలాక్స్డ్ స్టేట్. ఓకే. సో మళ్ళీ ఒక ఫ్లో చార్ట్ వచ్చేస్తుందని చూడండి. ఓకే. సో ఇక్కడ ఇమాజిన్, ఎప్పటికీ మీరు పెన్సిల్తో ఇలా పక్కన డ్రా చేసుకున్నారంటే ఏ నేమ్ కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి బ్లడ్ వెళ్తుందని కానీ మీకు మిస్టేక్ అనేది రాదు. లంగ్స్, ఇక్కడ బాడీ పార్ట్స్, బాడీ పార్ట్స్. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి బాడీ పార్ట్స్ నుంచి ఆర్ఏకి, ఆర్ఏ నుంచి ఆర్వీకి, ఆర్వీ నుంచి లంగ్స్కి, లంగ్స్ నుంచి ఎల్ఏకి, ఎల్ఏ నుంచి బాడీ పార్ట్స్కి, అండ్ ఇక్కడ బైకాస్పిడ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పల్మోనరీ ఆర్టరీ అండ్ పల్మోనరీ వెయిన్, అండ్ ఇక్కడ వచ్చేసి అయోర్టా, అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కేవల్ వెయిన్. సో ఇది కేవల్ వెయిన్స్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పల్మోనరీ ఆర్టరీ. ఇక్కడ అయిపోయింది కదా. సో జస్ట్ ఈ 2 ఛాంబర్స్ ఎప్పుడైతే మనకి ఏదైతే నేను చెప్పాను కదా, బ్లడ్ అనేది డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి ఆర్ఏకి, అండ్ లంగ్స్ నుంచి ఎల్ఏకి, ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది, సైమల్టేనియస్ గా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ బాడీ పార్ట్స్ నుంచి ఎప్పుడైతే మనకి ఆర్ఏకి వచ్చి బ్లడ్ ఫిల్ అవుతుందో, అదే టైంలో మనకి లంగ్స్ నుంచి బ్లడ్ వచ్చేసి త్రూ ద పల్మనరీ వెయిన్ ఎల్ఏకి బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫిల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 2 ఛాంబర్స్ అనేవి దే ఆర్ ఫిల్డ్ విత్ బ్లడ్, ఒకసారి బ్లడ్ ఫిల్ అయితే ఏమవుతుంది, నెక్స్ట్ ఛాంబర్స్కి వెళ్ళాలి కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఆర్ఏ అండ్ ఎల్ఏ ఏమవుతాయి అంటే దే కాంట్రాక్ట్ అండ్ స్క్వీజెస్ ద బ్లడ్ టువర్డ్స్ డౌన్ ఛాంబర్స్. సో దాన్ని మనం అంటున్నాము ఆరిక్యులార్ సిస్టోల్ అని. ఆరిక్యులార్ సిస్టోల్ విచ్ టేక్స్ నియర్లీ 0.11 to 0.14 సెకండ్స్. క్లియర్. అండ్ ఇక్కడ నెక్స్ట్ బ్లడ్ అనేది ఇక్కడికి వస్తుంది కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్వి అండ్ ఎల్వి ఈ ఛాంబర్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ నుంచి మనకి బ్లడ్ అనేది నెక్స్ట్ కి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్ కి, ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్స్ కి వెళ్తుంది కదా. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి బ్లడ్ ఆ ఛాంబర్స్ క్లోజ్ అయ్యి అది నెక్స్ట్ పార్ట్స్ కి పంపిస్తుందో దాన్ని, ఓకే, సో పంపించినప్పుడు ఏమవుతుంది, ఆ ఛాంబర్స్ అనేది రిలాక్స్ అవుతాయి కదా. సో దాన్ని మనము ఆరిక్యులార్ డయాస్టోల్ అంటున్నాము. సారీ, ఆరిక్యులార్ సిస్టోల్ తర్వాత వెంట్రికులర్ సిస్టోల్ అవుతుంది. ఓకే. ఈ వెంట్రికల్స్ క్లియర్, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ కదా మనం రాసుకోవాలి. సో వెంట్రిక్యులర్ సిస్టోల్, ఈ వెంట్రికులర్ సిస్టోల్ వచ్చేసి 0.27 to 0.35 సెకండ్స్ వరకు మనకి ఇది పడుతుంది. సో ఓవరాల్ గా మనకి ఇదేంటి, సిస్టోల్. ఓకే. యాక్టివ్ సౌండ్ అనేది మనకి సిస్టోల్, యాక్టివ్ ఫేజ్. ఓకేనా. సో మనకు హార్ట్ బీట్ లో యాక్టివ్ ఫేజ్ వచ్చేటప్పటికి సిస్టోల్, అండ్ రెస్టింగ్ స్టేజ్ వచ్చేటప్పటికి మనం దాన్ని అంటున్నాము డయాస్టోల్ అని. ఓకే. అయిపోయింది. ఇక్కడ వరకు అయిపోయింది కదా, ఆరిక్యులర్ అండ్ వెంట్రికులర్ సిస్టోల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే బ్లడ్ మనకి ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందో అప్పుడు ఏమవుతుంది, ఛాంబర్స్ అన్ని కూడా రిలాక్స్ అవుతాయి. సో దాన్ని మనము డయాస్టోలిక్ ప్రెషర్ అంటున్నాము. డయాస్టోలిక్ ప్రెషర్. ఈ డయాస్టోలిక్ ప్రెషర్ 0.4 సెకండ్స్ వరకు ఉంటుంది. సో ఇది కలిపితే మనకి 0.4. టోటల్ గా ఆరిక్యులర్ సిస్టోల్ అండ్ వెంట్రికులర్ సిస్టోల్, ఓవరాల్ వెంట్రికులర్ సిస్టోల్ అండ్ వెంట్రికులర్ డయాస్టోల్ ఇవంతా కూడా మనకి 0.8 సెకండ్స్ లో కంప్లీట్ అవుతుంది. అయితే ఇక్కడ సో ఎప్పుడైతే మనకి ఈ 2 ఛాంబర్స్ ఏవైతే మనకి ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్ ఉన్నాయి కదా, సో ఈ బైకస్పిడ్ వాల్వ్స్ కూడా ఎప్పుడైతే మనకి బ్లడ్ అక్కడ నుంచి ఆర్వీకి, ఎల్ఏ నుంచి ఎల్వీకి వచ్చాయో షార్ప్ గా ఇవి 2 ఛాంబర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో అప్పుడు మనకి ప్రొడ్యూస్ అవుతున్న సౌండే లబ్. అలాగా నెక్స్ట్ ఈ ఆర్వీ నుంచి పల్మనరీ, బై ఓపెనింగ్ ఆఫ్ ద వాల్వ్ కాల్డ్ పల్మనరీ వాల్వ్, అండ్ ఇక్కడ మనకి ఓపెనింగ్ ఆఫ్ ద వాల్వ్ కాల్డ్ సిస్టమిక్ వాల్వ్. ఇట్ ఎంటర్స్ ఇంటూ ద రెస్పెక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అండ్ ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ ట్రైకస్పిడ్ అండ్ పల్మనరీ వాల్వ్ అండ్ సిస్టమిక్ వాల్వ్ క్లోజ్ అవ్వడం వలన మనకి క్లోజింగ్, ఇక్కడ కూడా క్లోజింగ్, మనకి ప్రొడ్యూస్ అవుతున్న సౌండ్ డల్ సౌండ్ డబ్ అంటాం.
డల్ సౌండ్ డబ్. సో లబ్ డబ్ నార్మల్గా దీన్ని బీపీ అంటాము, దట్ ఈస్ 120/80. దీన్ని మనం సిస్టోలిక్ ప్రెషర్ అని, దీన్ని మనం డయాస్టోలిక్ ప్రెషర్ అని అంటాము. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ అర్థమైంది కదా. సో 120/80 సిస్టోలిక్ ప్రెషర్, డయాస్టోలిక్ ప్రెషర్ అండ్ కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ కానీ కార్డియాక్ సైకిల్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు బ్లాక్ డయాగ్రామ్తో పాటు మనము స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ని కూడా డ్రా చేయాలి. ఆ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్కి రిలేటెడ్ మన ఛానల్లో టిప్ లైక్ ఒక షార్ట్ చేశాను. అండ్ అన్ని డయాగ్రామ్స్ ఈజీగా ఎలా చేయాలనేది ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంది. సో ప్లీజ్ ఫాలో దట్. ఓకే. సో యూ విల్ గెట్ మోర్ క్లారిటీ అండ్ కాన్ఫిడెంట్ ఈవెన్. ఓకేనా. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము లింఫాటిక్ సిస్టమ్ గురించి. సో వాట్ ఈస్ దిస్ లింఫాటిక్ సిస్టమ్ అంటే మన బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీస్, రీప్రొడక్షన్, స్కెలిటల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఇవన్నీ ఎలా ఉన్నాయో సో దాంతో పాటుగా మనకి లింఫాటిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీన్ని మనం ప్యారలల్ టు వీనస్ సిస్టమ్ అంటాం, విచ్ ఇస్ ప్యారలల్ టు వీనస్ సిస్టమ్. ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు మన కాళ్ళు అనేవి కింద లోయర్ లిమ్స్ దగ్గర మొత్తం నీరు వచ్చేస్తుంది, అవునా. సో అలాంటి కండిషన్ ని మనం ఎడిమా అంటాం. ఎందుకు వస్తుంది అంటే మనం కదిలించకుండా అలాగే కూర్చున్నప్పుడు ఆ బ్లడ్ అంతా కూడా అక్కడ అక్యూములేట్ అవుతుంది. ఆ అక్యూములేట్ అంటే మీరు కాళ్ళు అటు ఇటు కదిలిపిస్తే ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది ఫ్రీగా ఉంటుంది. అలా కదిలించుకుని అలాగే పెట్టుకుంటే మనం జర్నీ అయిపోయిన తర్వాత చూసుకుంటే మన చెప్పులంతా కూడా టైట్ గా అయిపోతాయి, ఎందుకంటే కాళ్ళన్నీ ఉబ్బిపోతాయి, ఆ నీరంతా అక్యూములేట్ అవుతుంది అనమాట అక్కడ. సో దాన్ని మనం ఎడిమా అంటాం. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే accumulation of the tissue fluid. Accumulation of tissue fluid. So ఈ tissue fluid ని మనము accumulation of tissue fluid that results in the edema. అసలు ఇది ఏంటి అంటే నార్మల్ గా ఇక్కడ చూడండి. సో బ్లడ్ LA నుంచి LVకి, LV నుంచి LVకి వస్తుంది కదా. సో ఇక్కడ ఎల్వి నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది అంటే ఆయోరటాకి వెళ్తుంది కదా. సో ఇక్కడ ఆయోరటా నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, స్మాలెస్ట్ బ్రాంచెస్ ఆర్టరీ నుంచి నెక్స్ట్ ఆర్టరియోల్ నుంచి నెక్స్ట్ క్యాపిలరీ నుంచి సెల్ కదా. ఇక్కడ సెల్కి వెళ్ళాలి. కానీ ఈ గ్యాప్ లో కొంచెం ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఫ్లూయిడ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ ఫ్లో చార్ట్. ఓకే. ఈ ఫ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, దాన్ని మనం టిష్యూ ఫ్లూయిడ్ అంటున్నాం. ఎందుకు వస్తుంది అంటే టు ప్రొవైడ్ ద నరిష్మెంట్ టు ద సెల్ ఓన్లీ. సో అవి ఏదైతే న్యూట్రియన్స్ అవి ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ వేస్ట్ ఉంటుంది కదా, సో దట్ జాయిన్స్ విత్ వెన్యూల్. సో వెన్యూల్ లో జాయిన్ అయ్యి అవి వెయిన్ గా మారి అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి ఇన్ఫీరియర్ వెనకేవా అండ్ అక్కడ నుంచి రైట్ ఏట్రియంకి వెళ్తుంది. అక్కడ మనకి మళ్ళీ సేమ్ మన నార్మల్ బ్లడ్ వెజల్ ఉంటుంది కదా వెయిన్. సో దాంతోపాటు మనకి ఇంప్యూర్ బ్లడ్ అక్కడికి వెళ్ళి ఫిల్టరేషన్ ప్రాసెస్ నెక్స్ట్ కంటిన్యూషన్ జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి మేజర్ గా చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ లైక్ బ్లడ్ అండ్ లైక్ వాట్ ఈస్ దిస్ లింఫాటిక్ సిస్టమ్. లింఫ్ అంటే ఏంటంటే వాటర్ యాక్చువల్గా. వాట్ ఈస్ దిస్ లింఫ్ మీన్స్ వాటర్. ఓకేనా. సో ఇట్ ఈస్ అ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. ఓకే. సో ఇట్ ఈస్ అ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. బ్లడ్ లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్ని టిష్యూస్ కి వెళ్ళేలాగా, టిష్యూస్ లో ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో అది బ్లడ్ లోకి వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లడ్ అండ్ లింఫ్. ఇక్కడ బ్లడ్ కి లింఫ్ కి తేడా ఏంటి అంటే బ్లడ్ లో సాలిడ్స్ ఉంటాయి అండ్ లిక్విడ్స్ ఉంటాయి. లిక్విడ్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఓన్లీ లిక్విడ్. లింఫ్ అంటే వాటర్ అంటున్నాం కదా, సో ఓన్లీ లిక్విడ్ పార్టికల్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ ఫ్లూయిడ్ ఎప్పుడైతే మనం కదిలించి నార్మల్ గా మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, దట్ జాయిన్స్ విత్ వెన్యూల్ అండ్ కమ్స్ అవుట్ టు ఆర్ఏ. కానీ ఎప్పుడైతే మనము సరిగా అలాగా కదలకుండా అలాగా కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ ఏదైతే టిష్యూ ఫ్లూయిడ్ ఉందో అది అక్యుములేట్ అవుతుంది. దాని వలనే మనము ఎడిమా అనే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తాము. వాట్ సజెషన్స్ విల్ యూ గివ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎడిమా అనే ఒక AS6 కైండ్ ఆఫ్ క్వశ్చన్ రావచ్చు. ఏం సలహాలు ఇస్తాము సింపుల్ గా, మనం ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు అటు ఇటు కదిలిస్తూ ఉండాలి. అండ్ మనం ఎక్కువ రఫేజెస్ అనేవి యాడ్ చేసుకోవాలి, ఎక్సర్సైజెస్ అవి చేయాలి, అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్ అంటూ వెళ్ళాలి. సో ఇలాంటివి కొన్ని మనం టిప్స్ అనేవి ఇవ్వాలి. ఓకేనా. సో ఈ సెషన్ లో మనం అనుకున్న కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసాం కదా. సో ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. Still, if you have doubts, let me know in the comment section. So if you like this video, share with your friends and subscribe to the channel Edu Eagle and hit the bell icon. Thanks for watching.